పెహల్గాం దాడి దేశానికే కాదు ప్రపంచానికి షాక్ ఇచ్చింది. తాజాగా ఎన్ఐఏ బహిర్గతం చేసిన ఫోరెన్సిక్ ఆధారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. లష్కరే ముస్కు సంస్థది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు పలు దేశాల నుంచి నిధులు అందుతున్నాయని భారత్ సాక్ష్యాధారాలను బట్టబయలు చేసింది. పాకిస్తాన్ నుంచే కాకుండా మలేషియా, గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్ లో కార్యకలాపాలకు డబ్బు అందజేస్తున్నట్టు బయటపెట్టిన సాక్ష్యాధారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాక్ ను ఇరికించబోతున్నాయి. పహల్గాం దాడి తర్వాత నిఘా వర్గాలన్నీ అప్రమత్తమయ్యాయి. పాక్ ఉగ్రవాదులను తిప్పికొట్టడమే కాదు, వారికి నిధులు సమకూర్చే నెట్వర్క్ను కూడా బయటకు లాగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ పోలీస్ వ్యవస్థ కూడా సహకరించడంతో ఎక్కడికక్కడ ఉగ్రముఖలు వారి సానుభూతి పరులను కలుగులో నుంచి బయటకు రప్పించి మరీ జైలుకు పంపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగదోయడమే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాదులకు శిక్షణా కేంద్రంగా మారిందని, మనీ లాండరింగ్ కూడా పాల్పడుతోందని పదే పదే భారత్ చెబుతున్నా ఇప్పటి వరకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మన దేశం అందించిన సాక్ష్యాధారాలు కుట్రపూరితం అని పాక్ బుకాయించేది. అయితే ఇటీవల శ్రీనగర్, హంద్వారాలో జరిగిన దాడులతో దొరికిన తీగను కదిలించగా డొంక కదిలింది. టీఆర్ఎఫ్ విదేశీ నిధులకు సంబంధించిన సమాచారం దొరకడం దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రమూకలకు సహకరించే వారి ఫోన్ నంబర్లు, పలు దేశాల్లోని బ్యాంకుల ఖాతా నంబర్లతో సహా సమాచారం దొరికిపోయింది. దాదాపు 463 ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసి విశ్లేషించారు. పాకిస్తాన్, మలేషియా, గల్ఫ్ దేశాల నుంచి టీఆర్ఎఫ్ కు ఉన్న లింకులు బయటపడ్డాయి. మలేషియాలో నివసిస్తున్న యాసిర్ హయత్ అనే వ్యక్తి లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ కు ఒకేసారి 9 లక్షలు పంపించాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సాజిద్ మీర్ గ్యాంగ్ కు చెందిన సంస్థలతో యాసిర్ హయత్ నిత్యం టచ్ లోనే కొనసాగుతున్నట్లు సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. వీరి మొబైల్ డేటా, సోషల్ మీడియా చాట్స్, బ్యాంకు లావాదేవీలు వివరాలు ఎన్ఐఏ వెలికితీసి బహిరంగం చేసింది. ఇప్పటి వరకు భారత్ ఆరోపణలు తిప్పికొట్టిన పాక్ జుట్టు అందడంతో ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే వీలు కలుగుతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాకిస్తాన్పై చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, మనీ లాండరింగ్ చేసే దేశాల జాబితాలో పాకిస్తాన్ను చేర్చాలని భారత్ డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు అవసరమైన సాక్ష్యాలు, ఆధారాలను భారత్ సేకరించింది. వీటి ఆధారంగా దానిని FATF గ్రే లిస్టులోకి నెట్టేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఆధారాలతో పాక్ను అంతర్జాతీయంగా బలహీనపరిచే అవకాశం భారత్కి వచ్చింది. FATF సమావేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం, మనీ లాండరింగ్లో పాక్ ప్రమేయం ఉందని బలంగా రుజువు చేయనుంది. మరోసారి గ్రే లిస్టులోకి నెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. నిజానికి 2018లో పాక్ గ్రే లిస్టులోకి వెళ్లింది. అప్పట్లో విదేశీ సహాయం ఆగిపోవడంతో ఇస్లామాబాద్ విలువెలలాడింది. 2022లో FATF సూచనలతో బయటపడింది. కానీ తాజా ఆధారాలతో మళ్లీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు స్పష్టమవుతోంది. ఇక అంతర్జాతీయ వేదికలు స్పందిస్తున్నాయి. ఇటీవల UNSC నివేదికలో పెహల్గాం దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని స్పష్టం చేసింది. అమెరికా కూడా టీఆర్ఎఫ్ ను విదేశీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. అమెరికా అండ ఉందని రెచ్చిపోయి ఉగ్రమూకలను తయారు చేస్తున్న పాక్ ను FATF గ్రే లిస్టులోకి తీసుకువెళ్లేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు దాయాది దేశాన్ని బెంబేలెత్తిస్తోంది. గత నెలలో జరిగిన మరో ముఖ్య ఘటన కూడా ఇదే కేసును బలపరిచే వీలు కలిగింది. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నివేదికలో టీఆర్ఎఫ్ ను పహల్గాం దాడికి బాధ్యురాలిగా ప్రథమసారి గుర్తించింది. అమెరికా మంత్రిత్వ శాఖ కూడా టీఆర్ఎఫ్ ని విదేశీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించక తప్పలేదు.
ఎన్ఆర్ఎఫ్ కు విదేశీ నిధులు, ఆర్థిక లావాదేవీల సాక్ష్యాలు ఇవన్నీ బహిర్గతం కావడంతో పాకిస్తాన్ దోషిలా తలదించుకునే పరిస్థితిలో చిక్కుకుంది. FATF, UNSC, అమెరికా సహా అంతర్జాతీయ వేదికలన్నీ ఇప్పుడు ఒకే దిశగా చూస్తున్నాయి. ఉగ్రవాదానికి డబ్బు అందించే దేశంగా పాక్ను నిలదీయడానికి భారత్ సన్నద్ధమవుతోంది. అమరావతిలో